నేను ఎక్కువ పాటలు పాడను. పాటల్లో అంటే మ్యూజిక్లో నాకు వోకల్ నిపుణులుగా ఉంది. కానీ ఈ వృత్తిలో పడి ప్రసంగాలు చేయడంలో, ప్రార్థన చేయడంలో, సువార్త ప్రకటించడంలో చాలా బిజీ అయిపోయాను. కానీ ఇలాంటి సభలో ఒకరు అయ్యగారు మీరు ఒకసారి పాటలు పాడండి అని అడిగితే అప్పటి నుంచి ప్రతి మీటింగ్లో ఏదో చిన్న కోరస్ పాట అనేది ప్రభు నామాన్ని మహిమపరచడానికి అప్పటి నుంచి ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఏ పాడడానికి పాట పాడండి అని మీరు అడగకూడదు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1-7 మాటలు చదువుకుందాం పిల్లగా. అప్పుడు యేసు అపవాది చేత స్వరూపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొద్ది నిమిషాలు మాత్రమే వాక్య పరిచయం మీ మధ్య చేస్తాను. చాలా జాగ్రత్తగా వింటే కనుక మనం ఈరోజు కొంత బలపడగలుగుతాం, కొంత శక్తిని పొందగలుగుతాం, కొంత వాక్యం మన జీవితాల్లో పనిచేయగలుగుతాం. దేవుడు ఆదియందు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే వాక్యము మనలో పనిచేస్తున్నప్పుడు మనలో దేవుడు పనిచేస్తున్నాడని అర్థం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలన్నది ఏంటంటే వివిధ వాక్యాన్ని లోన పనిచేయించడం మొదలు పెట్టుకోవాలి. తినే ఆహారం అనేది లోపల పనిచేయకపోతే ఆ వ్యక్తి రోగి అవుతాడు. ఆ వ్యక్తికి అనారోగ్యము అని అర్థం. ఆ వ్యక్తి వ్యాధిగ్రస్తుడని అర్థం. తినే ఆహారం చక్కగా అడిగితే ఆ వ్యక్తి బలపడతాడు. ఆ వ్యక్తి చాలా యాక్టివ్గా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. అలాగే దేవుడి వాక్యము ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా మాట విని దానికి ప్రయత్నించడు వాడు ఇహమందు ఉప్పుదప్పులు గాను అరువులు నూరంతులు గాను ఫలిస్తాడు అని చెప్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు. ఆ మాట మీకు ఫలింపజేస్తుంది. ఆ మాట మీరు విన్నమే కాదు, దాన్ని గ్రహించున్నారు, దాన్ని అరిగించడం, దాన్ని పనిచేయడం. ఆ మాట శరీరంలో పనిచేస్తే, ఈ చెవి ద్వారా విన్న వాక్యము హృదయంలో పనిచేస్తే మనిషి దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. సింపుల్. कितना दूर है इधर से इधर तक, लेकिन इस इधर के अंदर छेद नीचे हृदय के अंदर ये छेद नीचे इधर के अंदर चंपरा किलोमीटर 2 किलोमीटर 5 किलोमीटर 10 किलोमीटर दूर में अल्लाह के अंदर में अड़ीते मन चंपरा गानी छेद की हृदय की 6 इंचीల దూరం, 6 ఇంచుల దూరం. విన్న వాక్యం అనేది పనిచేయడానికి 6 ఇంచుల దూరం మాత్రమే మనిషికి అవైలబిలిటీ, అందుబాటులో ఉంటుంది. హృదయం అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే యేసే ప్రభువని, యేసే రక్షకుడని, యేసే దేవుడని, యేసే రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని చెవి ద్వారా విని హృదయంలో విశ్వసిస్తే వారికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వారి పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. వారికి మారు మనసు కలుగుతుంది. హల్లెలూయా. వారు పరిశుద్ధులవుతాడు. హల్లెలూయా. వారు పరలోకానికి అర్హులవుతాడు. హల్లెలూయా. Only 6 inches distance. बीच में दूर बहुत दूर नहीं है. మధ్యలో చాలా దూరం లేదు. There was no longer
చూడలే. ఈ రోజున ప్రతి వారికి చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను. నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, బాబు విన్న మాటలు వినేసి వెళ్ళిపోవడం కాకుండా, ఏదో సంతోషించడం కాకుండా, ఆ మాటలు నీ హృదయంలో పనిచేయవు అంటే గ్రహించు, విశ్వసించు, రిసీవ్ చేసుకో, తీసుకో. నీ కొరకు ఈ వాక్యము, నా కొరకు ఈ వాక్యము, నా శరీరానికి వాక్యం, నా కుటుంబానికి వాక్యము అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆ వాక్యం ఫలితము 30 60 100 మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దైవజనుడు దైవకుమార్ గారు ఇందాక ప్రార్థన చేస్తూ మాట్లాడాడు. నా హృదయం కలుగు మనకి దేవుడి రాజ్యాన్ని వ్యాపకం చేయాలి. ఆయన కట్టేశారు, ప్రభు కట్టేశారు రాజ్యాన్ని. దాన్ని మనం ఏం చేయాలి? ఇంకా దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అయితే పిల్లల మన ద్వారా దేవుని రాజ్యం ఎలాగో వ్యాపకపడుతుంది, ఎలాగో కట్టబడుతుందో ఈ రోజున 2-3 మాటలే మీకు తెలియచేసి గుర్తుంటది. కాబట్టి 3 ముక్కలైతే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి 3 విషయాలు నేను మీకు చెప్పి ఈరోజు ముగిస్తున్నాం. దానికి 330 విషయాలు చెప్పచ్చు, 300 విషయాలు చెప్పచ్చు. కానీ మన దగ్గర ఉంది 30 నిమిషాల వ్యవధి. కాబట్టి ఒక్కొక్క మాట 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ రోజున విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నంబర్ 1, దేవుడి రాజ్యం. దేవుడి రాజ్యంలో ఒక ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, అంటే అంశాలు ఏంటంటే, మొదటిగా ప్రేమ. ఎక్కడ దేవుడి రాజ్యం ఏముంది? ప్రేమ. దేవుడి రాజ్యంలో శక్తి. రెండోది ఏంటంటే శక్తి. దేవుడి రాజ్యంలో దయ. ఏంటంటే మూడోది దయ. దేవుడి రాజ్యంలో అద్భుతాలు. హల్లెలూయా. దేవుడి రాజ్యం ఏంటంటే అద్భుతాలు. ఇది లవ్, పవర్, కంపాషన్ అండ్ మిరకల్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఈ 4 కూడా దేవుని రాజ్యంలో ఉన్నాయి. అందుకొరకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుండి ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, మీ చేతిలో ఉంది, మీ ఎదుట ఉంది అని ఆయన పరలోక రాజ్యపు పాఠాలు, ఉపమానాలు గాను, దృష్టాంతాలు గాను ఆయన తెలియచేసి దేవుని రాజ్యాన్ని, అనగా దేవుని రాజ్యానికి వచ్చిన జ్ఞానాన్ని వారికి అందిస్తూ, వాక్యపు జ్ఞానమే దేవుని రాజ్యాన్ని వ్యాపకం చేస్తుంది. ప్రత్యక్షత జ్ఞానమే దేవుని రాజ్యాన్ని వ్యాపకం చేస్తుంది. దైవిక శక్తి మాత్రమే, దేవుని అద్భుతాలు మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే దేవుని రాజ్యాన్ని వ్యాపకం చేస్తాయి. ఇంతమంది చెప్పలేదు కూడా మాకు ఆనందం ఈ 4 మాత్రమే దేవుని రాజ్యాన్ని వ్యాపకం చేస్తాయి. ప్రతి హృదయంలో దైవిక జ్ఞానాన్ని నింపడానికే బాబోటి వారిని దేవుడు ఏం చేసినట్టే ఈ యవన కాలంలో పిలుచుకున్నాడు. ఆయన కార్యం వేయడానికి, ఆయన రాజ్యాన్ని వేయడానికి, శిలువ వేయడానికి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని మమ్ములను ఎన్నుకున్నాడు. ఎవరైనా ఊర్లోకి వెళ్తే, ఎవరైనా వారంలోకి వెళ్తే, వీటిలోకి వెళ్తే మాకు ఏలేదు, దగ్గర లేదు, ఇప్పుడు ఏమీ లేదు, దగ్గర పెద్ద హాస్పిటల్ కాదు, అందగారు కాదు, చందగారు కాదు, ఏం లేదు అంటారు. మా ఊరికి అడిగిన మా గురించి ఎవరు ఏం గొప్ప చెప్పారు. కానీ ఎవరి కంట్లో పడ్డామట?
నిలబడ్డాడ? ఎవరు ఎన్నుకున్నారంట? ఎవరు? మాకు ఎవరైనా అమెరికా టికెట్ ఎత్తాడా? చెప్పండి. నేను ఎమ్మెల్యే నిలబడుతుంటే ఎవరు చెప్తారు? ఒక 50 కోట్లు పెడతానని అడుగుతారు. మాకు ఆ కెపాసిటీ లేదు. కానీ 50 కోట్ల కన్నా విలువైన ఒక ఆత్మ రక్షణ పొందుకోవాలంటే మేము దేవుని రాజ్యం, అదే దేవుని రాజ్యము. అయితే పిల్లరా, ఈ రాజ్యం గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి. మనం కట్టాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా దానికి మనం కట్టాలి. దేవుని రాజ్యం మనం కట్టాలి. ఎందుకంటే ఇక్కడ దైవజనుడు బోధించే జ్ఞానం మీకు నింపబడుతున్నప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని బయట ఏం చేయాలి అంటే చెప్పాలి, ప్రకటించాలి, తెలియచేయాలి, ప్రార్థించాలి. అలాగే అనేక మందికి మీ వెలుగుతో వారిని వెలిగించాలి. నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని లోకానికి వెలుగుగా చేశానని ప్రభువు చెప్తున్నారు. ఈ లోకమంతా మీరు ప్రకాశించాలి, మీరు వెలుగొందాలి, ఈ లోకాన్ని వెలిగించాలి అని ఆయన మనకు బాధ్యత అప్పగించారు. మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఆయన తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని రాజ్యం అని మొదటగా మన ద్వారా దేవుని శక్తి పనిచేయాలి అంటే, మన ద్వారా దేవుని జ్ఞానం అనేది బయటకు వెళ్ళాలి అంటే మనము ఆకలి కొనాలి. ఎందుకంటే ఆకలి కొనాలి. ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆకలి ఉండాలి మనకి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆకలి ఉండాలి. కడుపు మార్చుకోవాలి. యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, యెరూషలేము గోడలు కూలిపోయినాయి, యూదులు చెదిరిపోయారు, ఇశ్రాయేలు చెదిరిపోయారు. నెహెమ్యా గారి స్నేహితులు వచ్చి, ఏం చెప్పండమయ్యా మన ఊరు, ఏం చెప్పండమయ్యా మన దేశం, ఏం చెప్పండమయ్యా మన మందిరం, ఇదిగో ప్రాకారాలు పడిపోయినాయి, ఇదిగో ప్రజలు చెదిరిపోయారు, ప్రజలు పాడైపోయినారు అని అంటే ఆయన ఇప్పుడు పాడింది కదా పాట, ఆకాశం ముందున్న ఆశీనుడా అని దేవుడి వైపు చేతులెత్తి మోకరించి, ఆకాశం ముందున్న దేవా, ఇదిగో నా ప్రభువా, నా ప్రజలు పాడైపోయినారు, ఆయన నీ ప్రజలు పాడైపోయినారు, ఇదిగో ఆ ప్రాకారాలు పడిపోయినాయన్నా, నేను వెళ్ళి ఆ ప్రాకారాలు తిరిగి కట్టాలి, ఆ ప్రజలు తిరిగి నేను బాగు చేయాలి, ఆ రాజ్యాన్ని బాధలను బలపరచాలి, నిలబెట్టాలి, కాబట్టి నాకు పంపించుదేవా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అంటే ఎలా ప్రార్థన చేశాడంటే, తన కడుపు మార్చుకొని కన్నీరు కాచి ఉపవాస ప్రార్థన చేసి ఆకాశమందున దేవుడి వైపు చేతులెత్తి మోకరించి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు. హల్లెలూయా. నా దేవా, నా ప్రాణము తరలినగా నేను భూదిగంతముల మట్టుకు దిగజారిపోయానయ్యా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి రాజ్యం కట్టాలి అంటే, దేవుడి రాజ్యం నిలబెట్టాలి అంటే, సువార్త దేవుడి పని జరగాలి అంటే మన ద్వారా ప్రార్థన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా పరిచర్యలో ప్రార్థన ఉండాలి, సంఘములో ప్రార్థించేవారు ఉండాలి, సంఘములో ఉపవాసం ఉండేవారు ఉండాలి. సంఘ క్షేమం ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని రాజ్య వ్యాప్తి ఉపవాస ప్రార్థన ద్వారా ఖచ్చితంగా 100కి 100 పాలు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆకలి కొన్నాడు.
సార్వభౌముడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఈ ఆకాశాన్ని భూమిని చూస్తున్నారే, ఆయన ద్వారానే జరిగినాయి, ఆయన మాట ద్వారానే జరిగినాయి. కాబట్టి ఆయన ఏంటంటే ఒక మనిషిగా 100% మనుష్య కుమారుడుగాను ఒక మానవుడిగా జన్మించాడు. అలాగే దేవుడిగా 100% దేవుడి కుమారుడిగా పిలువబడ్డాడు. పరిశుద్ధుడిగా పరిపూర్ణుడిగా జీవించాడు. ఇలా అలాంటి ఆయనే ఇక్కడ ఆకలి గద్దాడు. ఆకలి అనేది మనకి కష్టమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి అంటే దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో ఆత్మల సంపాదన కొరకు ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఆమేన్. ఇది అర్థమైన వారు చేతులు పైకెత్తండి. రెండవగా ఆయన ప్రార్థనాపూర్వకంగా మొదటి అనుభవాన్ని మనకు చూపించాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని చూపించాడు. రెండవదిగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు సాతాను మన పక్కన వచ్చి కూర్చుంటాడు. అంతవరకు మనం ఏమంటారు? ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా మీకు అలాగా అనిపించిందా చెప్పండి? ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు శోధన, ఎప్పుడు బయట చదివితే అప్పుడు శోధన, ఎప్పుడు దేవుడి గుడిలోకి వెళ్దామంటే అప్పుడు శోధన. మా ఇళ్లలో మేము ఏది నిర్ణయం తీసుకున్నామంటే ఆదివారం ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వస్తేనంటే రావద్దంటాం. ఒకవేళ వస్తే కనుక మధ్యాహ్నం 2 తర్వాత రండి అంటాం. లేకపోతే ఉదయం 10 గంటలకు వస్తే మాతో ప్రార్థనలో కూర్చోవాలి అంటాం. అలాగే ఎవరైనా కూర్చుంటారా చెప్పండి? మీకు ఏ మర్యాదలు చేయబడవు. 10 గంటల నుంచి 2 గంటల వరకు మీకు ఏ మర్యాదలు చేయబడదు. మీకు టీ ఇవ్వబడదు, కాఫీ ఇవ్వబడదు, మీకు డ్రింక్ ఇవ్వబడదు, మీకోసం ప్రత్యేకంగా చికెన్ తేబడదు, వంట చేయబడదు. మీకోసం దేవుడి సన్నిధిని మేము కోల్పోకూడదు, మీకోసం దేవుడి వాక్యాన్ని మేము కోల్పోకూడదు, మీకోసం దేవుడి శక్తిని మేము కోల్పోకూడదు, మీకోసం దేవుడి ప్రేమను మేము కోల్పోకూడదు, మీకోసం దేవుడిని మేము కోల్పోకూడదు. మా దేవుడి కన్నా నువ్వు మాకు ఎక్కువేమి కాదు బాబు అని మేమేం చేస్తామంటే చుట్టాలకి ఒక నిబంధన పెట్టారు. అలా ఉన్నవారైతే ఇష్టపడితే మా ఇంటికి రండి అంటాం. కానీ మనలో ఆ చుట్టాలు రావడం వల్లనే దేవుడి గుడికి రావడము మానేస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైనా చుట్టాలు వచ్చి వంట చేసుకుని పోయమంటారు. ఇది సాధారణ పెట్టిన ప్రణాళికలో స్కీమ్స్ లో ఒక స్కీమ్. ఇంకేం కాదు, వెళ్ళి వాక్యం వినకూడదంటే పడతాక ఉద్దేశం తప్ప ఇంకోటి ఏమి వాడికి కాదు. ఎందుకు నువ్వు దీవించబడకూడదు, నేను దీవించబడకూడదు అన్నదే వారి యొక్క ప్రణాళిక. దేవుడి ప్రేమలో, దేవుడి శక్తిలో నువ్వు ఇవ్వడకూడదు, దేవుడి జ్ఞానంలో నువ్వు ఇవ్వడకూడదు అన్నదే సాతాను యొక్క ప్రణాళిక. కాబట్టి సాతాను వచ్చి కూర్చున్నాడు. 40 రోజులు కూడా ప్రభుని ఏం చేశాడు? శోధించాడు. బోధకుడు ఏం చేశాడు? శోధకుడు శోధించాడు. శోధిస్తే ఒక శోధన ఏంటంటే, ఇదిగోయా నువ్వు దేవుడు కుమారుడు అంటున్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళనే చేయాలి, ఈ రాళ్ళనే చేయాలి, రొట్టెలుగా చేసుకుని వెలుగు ఆకలితో చక్కగా బోధన చేసి ప్రార్థన చేసుకోవయా పర్లేదు అని. మన బోధన చక్కగా చేసుకుని ఏం వస్తుందట? జాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి పిల్లల అందుకోసంగా గెలిచిన తోటలో ప్రభు ఒక్కరే ప్రార్థన చేశారు, మిగతా శిష్యులు ఏం చేశారట? నిద్రపోయారు. కాబట్టి ఫుడ్ ద్వారా మీకు నిద్ర పెట్టవచ్చు అని సోదరుడు ఏం చేశారంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఆ తర్వాత ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్లి, ఇదిగో నాకు నువ్వు మృతితే చాలు, నేను ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తానని అన్నాడు. ఇలాగ రకరకాలుగా ప్రభు
ప్రభుని తొందర పెట్టడం అనేది, లేకపోతే శోధించడం అనేది, లేకపోతే అతన్ని ఈ దీక్ష విరమించుకోవడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ఈ సాతాను ప్రభు దగ్గర చేశాడు. అవునా కాదా చెప్పండి? అయితే ప్రభు ఓడిపోయినా గెలిచాడు. అక్కడ ఎందుకు గెలిచాడు చెప్పండి? ఏమన్నారంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఇదిగో నీ ప్రభువుకి నీ దేవునికి నువ్వు శోధింపకూడదు అని లేఖనములో రాయబడి ఉన్నది కదా అని ఆయన లేఖనాల యొక్క భావాలు తీసుకొచ్చి, దేవుని వాక్యపు జ్ఞానాన్ని తీసుకొచ్చి వారికి సమాధానం ఇచ్చేసరికి వారి యొక్క మారు మాట్లాడకుండా తోకముడు చక్కరించి పారిపోయాడు. హల్లెలూయా. మేము పల్లె గ్రామానికి వెళ్ళేటప్పుడు చాలా విచిత్రమైన ప్రార్థన విన్నపోవాలనుకుంటున్నాం. బాబు ఎంత ప్రయత్నం చేసినా ఆ దుష్టుడు మమ్మల్ని వదలట్లేదండి, ఆ సాతాను సోదరు మమ్మల్ని వదలట్లేదండి, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు. దేవుని ప్రేమతో ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని వాక్యపు జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో, బైబిల్ చదివి ప్రార్థన చేయు, ప్రార్థన చేయు, ప్రార్థన చేయు, బైబిల్ చదివి ప్రార్థన చేయు, నీవు దేవునిలో ఎదగాలంటే, నీవు దేవునిలో ఎదగాలంటే బైబిల్ చదివి ప్రార్థన చేయు, ప్రార్థన చేయు, ప్రార్థన చేయు. దేవుడు ఎదగాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేయాలి. ఇలాంటి పిల్లల వయసులో ఒక సండే స్కూల్లో ఒక పాప నేర్పిస్తే, ఒక జనరల్ నాలెడ్జ్ అడుగుతారు, మీకు చెప్తారా? అందరికి సులువైన ప్రశ్న అడుగుతారు. లైవ్లో వాళ్ళు కూడా ఏమనుకోకూడదు. నా వయసు ఎంత ఉండదో చెప్పండి. ఒకరు లేడీస్ చదువు, జెంట్స్ చదువు చెప్పండి. 45. దేవుడి జ్ఞానం మీలో బాగా పనిచేస్తుంది. దగ్గరికి వచ్చారు. అమ్మ వీళ్ళెవరో చెప్పగలుగుతారా? 65 అనుకండి. బాగా దేవుడికి ఇస్తారు. సరే, మీరు ఎవరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్తాను చూడండి. నా వయసు ఎంతో 45 కూడా కాదు, 65 కూడా కాదు. నిన్న సెప్టెంబర్కి 55లోకి వచ్చింది. హల్లెలూయా. 10వ సంవత్సరంలో పాట వింటే 55వ సంవత్సరం వరకు పాట పాడుతున్నాను. 10వ సంవత్సరంలో ఆ పాట వింటే అతను చెప్పిన సూత్రం అనేది, రోజు నేను బైబిల్ చదవంటే ప్రార్థన చేయండి. ఎందుకు అంటే, ఇదిగో 4వ అధ్యాయంలో 4వ మాట ఏం చెబుతుందో, నాకు దేవుడు మాట్లాడతాడు. వాక్యం చదివితే రోజు దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని నెరవేర్పు కొరకు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. ఆ వాక్యాన్ని నాలో రాసినప్పుడు సోదరుడు నా దగ్గరికి వస్తే, ఈ వాక్యం నాకు చెబుతుంది కదా అని చెప్తే వాడు అక్కడి నుంచి చెప్తే, రెండవగా ఏం చేయాలి అంటే, మనము సాతాన్ని జయించాలి. దేవుడు రాజ్యం కట్టాలి అంటే ముందు సాతాన్ని జయించాలి. సాతాన్ని జయించాలి అంటే ప్రార్థన అనుభవంతో పాటు లేఖనపు అనుభవం కూడా మనకి ఉండాలి. వాక్యపు జ్ఞానం అనేది మనకి ఉండాలి. వాక్యము లోపల ఉంటే బయట పనిచేస్తుంది. హల్లెలూయా. లోపల ఆ శక్తి, లోపల ఆ అభిషేకము, లోపల ఆ బలము మనకు ఉంటుంది. కాబట్టి వాక్యపు బలము చేత, ఆత్మ బలము చేత మనము శత్రువుని, సాతాన్ని జయించగలుగుతాము. దేవుని రాజ్యము మనము కట్టగలుగుతాం. మూడవగా, ఎటువంటి తొందరపాటు మనం పడకుండా, ఆ సాతాను తొందర పెట్టినా, మనం ఒకవేళ మనకు కఠినంగా కష్టంగా ఉన్నా సరే
ప్రభు సహాయం కొరకు మన చూపంతా దేని మీద ఎవరి మీద అనుకుంటుందో తెలుసా? మన జీవనాధారము, మన ప్రాణాధారము, మన ప్రాణేశ్వరుడైనటువంటి ప్రభు మీద, పరలోకం మీద మనము నమ్మకం పెట్టుకొని, దేవా నీ సహాయం నా కొరకు కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలి తండ్రి అని కొద్దిగా లేట్ అయినా సరే, ఆలస్యమైనా సరే నువ్వు ఒక్కరివే సహాయం చేయగలుగుతావని దేవుని వైపు చూస్తూ పరలోకం స్పందించేంత వరకు, ప్రభువు స్పందించే వరకు మనము సహాయం కొరకు ఎదురు చూస్తాం తప్ప ఎటువంటి తొందర పని ప్రక్కతోవకు వెళ్ళము. మన ప్రభువునందు మనము విశ్వాసము కలిగి జీవిస్తాము. ఆ విశ్వాసం వలన మాత్రమే మనము విజయాన్ని పొందుకుంటాం. విశ్వాసం లేకుండా నాకు సంతోషముగా ఉండేవాడెవడు? ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అంటే విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోష. కాబట్టి విశ్వాసం ఎదగాలి. ఇదిగో ఆకలి కొన్నాడు ఆయన, ఆకలి కొన్న ప్రమాణ వస్తువులు ఏమని రాయబడుతుంది? ఇదిగో దేవదూతలు పరలోకం నుండి వచ్చి దేవుడు ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. దేవుని నీతిలో మనం నిలబడాలి. శోధకుడు కానీ శోధనలు కానీ ఉండకూడదు. రోజు వాక్యం చదవాలి. వాక్యం చదవడానికి వాక్యం వినాలి. వాక్యం చదవడానికి వాక్యం వింటే విశ్వాసం వీటి వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున నేను మీతో మాట్లాడే మాటలు ఏంటంటే, ఎవరైతే ప్రార్థన పొందుతారో, ఎవరైతే వాక్యాన్ని మీద ఆధారపడతారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతూ ఉంటుంటారో, ఎవరైతే వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటుంటారో, ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటుంటారో, ఎవరైతే దేవుని సహాయం కొరకు పరలోకం వైపు, ప్రభు వైపు చూస్తుంటారో, వారి ద్వారా మాత్రమే దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. అర్థమైన వాళ్ళు చేతులు పైకి ఈ పాట బాగా నాకు చెప్పుకుంటాడు. దేవుని కృప నా పట్ల ఉండి మళ్ళా ఆత్మ పైకి కనుక ఖచ్చితంగా నేను అడుగుతాను, ఏమా బ్రదర్స్ సిస్టర్. కాబట్టి పిల్లల ఈ రోజున దేవుడి రాజ్యం కట్టాలి అంటే ఇదిగో దైవజనుడు ఒక్కడే ఆ అనుభవంలో ఉంటే సరిపోదు. మీరు కూడా అనుభవంలో ఉండి దైవజనుడికి ఊత, దైవజనుడికి సహాయం, దైవజనుడికి పాలి భాగస్వామ్యం అందించి, మీ ప్రార్థనా సహకారాన్ని అందించి, మీ ప్రోత్సాహాన్ని అందించి, మీ యొక్క మరి ఎన్ని విధాలుగా సువార్త ప్రకటించడానికి మీ సహాయాన్ని మీరు అందించగలిగితే మీ సంఘం ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందుకుంటాయి. అటువంటి సహాయాన్ని నేను అందిస్తాను అనేవాళ్ళు చేతులు పైకి మీ కొరకు ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. రోజు వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము, విశ్వాసంతో బతుకుతాం అనుకునే వాళ్ళ చేతులు పైకెత్తండి. పూర్తిగా చేతులు పైకెత్తండి. సగం సంకేతున్నాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేంత వరకు కళ్ళు నరకండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ఇవ్వనా తండ్రి,
శుభాన్ని ఎవరు కలిగిస్తారు? ఈ రాజ్యాన్ని ఎవరు కలిగిస్తారు? మన భారతదేశంలో 150 కోట్ల ప్రాంతంగా వారికి ఎవరు సువార్త అందించగలుగుతారు? నేను వెళ్తాను అన్నవారు ఈరోజు కనుమరుగయ్యారు. నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను సహాయపడతాను అన్నవారు ఈరోజు కనుమరుగయ్యారు. ప్రభువా, మా దేశంలో లేపండి, ప్రార్థించువారు లేపండి, ప్రార్థించువారు లేపండి. ఈ రాజ్యాన్ని ప్రకటించాలా? ఈ రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. బాబోని వారికి సహకారం అందించేవారిని నజరేయుడైన యేసు నామములో లేపండి. భారతదేశము దీవించబడుగాక, భారతదేశము రక్షించబడుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు మహిమ చూపిస్తున్నారు తండ్రి. ప్రభువా, తక్కువ సమయమైనప్పటికీ మా మధ్యలో మధురమైన మాటలు, మహత్తర మాటలు, మీ శక్తి కలిగిన మాటలు, మమ్మల్ని ప్రభావితం చేసిన మాటలు పరిగణనకు మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాధన పట్టండి అయ్యా, దైవజనులను ఎత్తిపట్టండి తండ్రి. వారి కుటుంబాలను, బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను బహుగా దీవించండి, బహుగా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం విన్న బిడ్డలు, ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో విన్న బిడ్డలు బహుగా దీవించిన వారి కుటుంబాలు దీవించిన వీరి మహిమను పరిచయం చేసిన నాడు బ్రదర్ మోజెస్ అద్భుతంగా ఆశ్చర్యంగా దీవించి అనేక ప్రార్థనలు నడిపించి ఈ రాజ్యంగా చేసుకోగా వేడుకుంటున్నాను. మా కుటుంబాలను, బిడ్డలను, నా తండ్రి, మా భార్య, మా భవిష్యత్తు చేతితో దీవించండి, చల్లని చేతితో దీవించండి, దేవుడు కుప్పగించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. మీరు మహిమపొందండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చదవగలవలసిన ప్రభు. Praise him. Let's praise, praise, praise. లైవ్లో విన్న బిడ్డలకు, అలాగే మందిరంలో విన్న బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. లైవ్ ఆఫ్ చేస్తే మీకు బాగుందంట, ఓకేయా, పరిచయం చేసి విడిచిపెట్టాలి. ఓకేనా? పర్వాలేదా మీకు? 8:30, 8:40 మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దేవుడి కృపను బట్టి ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి నేను